మీరు ఆ ప్రీమియర్ షోకి ఇవ్వండి 30% పెంచండి. వాళ్ళు ఎగ్జిబ్యూటర్లను కూడా మీరు కాపాడండి. ఎగ్జిబ్యూటర్ సింగిల్ స్క్రీన్ వ్యవస్థను కాపాడండి, నిర్మాతల వ్యవస్థను కాపాడండి. మీకు పెద్ద సినిమాకి 100% జియోలు వస్తున్నప్పుడు రేట్లు పెంచక తప్పదు. పాన్ ఇండియా సంస్థలు ఉండాలి అంటే, సినిమాలు ఉండాలి అంటే మనం రేటు పెంచాలి. రేటు పెంచకుండా జరగదు. కనుక ఇప్పుడు సునీల్ గారు మాట్లాడినా, శిరీష్ గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొకరు మాట్లాడినా, మైత్రి రవి గారు మాట్లాడినా, లేకపోతే సుప్రియ గారు మాట్లాడినా, ఇంకొకరు ఎవరు మాట్లాడినా కూడా మనందరం అన్నదమ్ములం, మనందరం కలిసి కూర్చోవలసిన నిర్ణయాలు తప్ప ఈగోలకి వెళ్తే కాదు. ఇంకొకటి, మీకు టార్గెట్ ఎందుకు పెద్ద వస్తుంది? పెద్ద సినిమా మీకు ఎందుకు టార్గెట్ వస్తుంది? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా టార్గెట్ వస్తుంది, మరి పెద్ద టార్గెట్ వస్తుంది. మీరు 6 నెలల నుంచి చేసినప్పుడు మన సినిమాలకు పర్సంటేజ్ కట్టారా? మొన్న సినిమా జట్లీ సినిమా ఉంది, మరి జట్లీ సినిమా పరిస్థితి ఏంటి? మరి కారా సినిమా పరిస్థితి ఏంటి? ఈ సినిమాల పరిస్థితి ఏంటి? నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 అడుగుతున్నా. మీరు అగ్రిమెంట్లో రెంట్ ఆర్ పర్సంటేజ్ ఉంది. నేను దానికి 100% ప్యూర్ సింగిల్ స్క్రీన్ నేను వ్యతిరేకం. రెంట్లో మీరు దాంట్లో మీరు హైప్ అడగండి, మీరు రెంట్లు హైప్ అడగండి. మీరు రెంట్లు హైప్ అడిగి మల్టీప్లెక్స్ ఫెసిలిటీస్ మీకు లేవు. మల్టీప్లెక్స్ ఈజ్ ఇండియా వే డిఫరెంట్. మీ సింగిల్ స్క్రీన్స్ డిఫరెంట్. మీరు సింగిల్ స్క్రీన్లో కూర్చోండి, మాట్లాడండి. ఇది 7-10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? మరి ఒక సినిమా చేస్తే ఒకలాంటి ఏం లేదు. దిల్రాజు గారు సినిమా చేస్తే పర్సంటేజ్లు రెంట్లు వస్తాయి, లేకపోతే మైత్రి రావు గారు చేస్తే పర్సంటేజ్లు వస్తాయి. అంటే మీకు ఇద్దరికి పడనేది. ఇక్కడ ఎగ్జిబ్యూటర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? డిస్ట్రిబ్యూటర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రొడ్యూసర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేనేమంటానంటే 2 కోల్డ్ వార్లు మీకు నడుస్తున్నాయి. దానికి సునీల్ గారు ఎటున్నారో చెప్పాలి. అలాగే అందరూ కూడా నేను అందరినీ అంటున్నా, ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నా, ఛాంబర్ని కౌన్సిల్ని మీరు ఎందుకు పెడదాం పట్టిస్తున్నారు? మీరు ఛాంబరు కౌన్సిల్ కూర్చుంటే మీకు ఎందుకు అవదా? ఈరోజు బయట జనాల్లో ఏమనుకుంటున్నారో తెలుసా? పెద్ద సినిమా ఉందా లేదా, ఈ థియేటర్ ఆపేస్తే పరిస్థితి ఏంటి, ఆ పెద్ద సినిమా మా చిరంజీవి గారి ఫ్యామిలీకే వస్తుందా, చిరంజీవి గారి ఫ్యామిలీ మీదే టార్గెట్ చేస్తారా, మీరు ఏంటి ఎంత దాకా కరెక్టు అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. నిన్న మాట్లాడుతూ శిరీష్ గారు, ఏ సినిమాకి మేము అడ్డంగు కాదు, అలాగని మాకు పర్సంటేజ్ కావాలి, మాకు రేట్లు పెరగాలి. మీరు రేట్లు పెరగాలి అనుకున్నప్పుడు మొన్న రేట్లు తగ్గాలి అంటున్నారు. మీరు రేట్లు ఏదుందో ప్రేక్షకులకి శ్రేయస్సు కోరి మీరు ఆ ప్రేక్షకులు రేట్లు ఇస్తాను అంటున్నారు. తప్పులేదు, బాగానే ఉంది. కానీ నేనేమంటున్నానంటే ఇదే పని ఇంతకు ముందో మీరు 2 సంవత్సరాలు బట్టి అంటున్నారు, నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఆల్ ఆఫ్ ది సడన్ ఈజ్ పెద్ద మూవీ ఇస్ జూన్ 4వ తారీఖు సినిమా పెట్టి ఆ 4వ తారీఖు సినిమాకి టార్గెట్ చేయడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి. ఇది చిరంజీవి ఫ్యామిలీ మీద కాంట్రాక్ట్ మీరు చేస్తున్నట్టు అనిపించట్లేదా? మీకు చిరంజీవి ఫ్యామిలీ మీరు టార్గెట్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? మీ మనస్సాక్షి చెప్పండి ఎవరైనా సరే. నేను ఎగ్జిబ్యూటర్లకు వ్యతిరేకం కాదు, నేను డిస్ట్రిబ్యూటర్లకు వ్యతిరేకం కాదు, నేను ప్రొడ్యూసర్లకు వ్యతిరేకం కాదు. చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా నడవాలి. మనం జీవో ఇస్తే జీవో రేట్లు కూడా అమ్మాలి. మనం రేట్లు మీరు ఎగ్జిబ్యూటర్గా రేట్ హైక్ చేసుకోండి. ప్రీమియర్ షో వాళ్ళు 47% వస్తుంది, మాకు 30% ఇవ్వని అడగండి. ఎస్, మాకు రేట్లు సరిపోవట్లేదు, మీరు రేటు పెరిగితే మాకు 20 పెంచండి, 30 పెంచండి అని కూర్చొని నెగోషియబుల్ చేయండి. సేమ్ టైం టర్మ్ కావాలి ఐమాక్స్ అంటే ఇవ్వరు. మల్టీప్లెక్స్ టర్మ్ మీకు అవ్వదు, సింగిల్ స్క్రీన్కి మీకు అవ్వదు. అక్కడ అనేది రెవెన్యూ వేరు. ఆ రెవెన్యూ అనేది మీకు 500 కెపాసిటీ, 400 కెపాసిటీ, 300 కెపాసిటీలో ఇస్ 295 టికెట్ ఇస్ అ బిగ్ టికెట్ అండ్ 500 రూపీస్ పడుతుంది, 400 రూపీస్ పడుతుంది. రేట్ పెరిగితే మీకు అక్కడ అంత డబ్బు వస్తుంది. బెనిఫిట్స్లో 1000 రూపాయలు వస్తే అది 47 రూపీస్ వస్తుంది. మీరు బెనిఫిట్స్ అడగండి, తప్పలేదు. ఆ పర్సంటేజ్ మీరు కూడా వయా మీడియా కూర్చోండి. ఇట్స్ ద కంటెంట్ ఆఫ్ సప్లై. అంటే కంటెంట్ ఓనర్, పెద్ద కంటెంట్ ఉంది, కంటెంట్ పెద్ద ఓనర్ ఎంత గొప్పవాడో మీకు ప్రొడ్యూసర్ థియేటర్ ఓనర్ కూడా అంతే గొప్పవాడు. థియేటర్లో సినిమా ఇవ్వాలా లేదా, ఇవ్వాలా థియేటర్ ఇవ్వాలా, రెంట్కి ఇవ్వాలా లేదా అనేది థియేటర్ ఓనర్ ఇష్టం. సినిమా వెయ్యాలా లేదా అనేది కంటెంట్ ఓనర్ ఇష్టం. ఎందుకంటే ఇది ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. మీకు వెయ్యాలా, అన్ని థియేటర్కి మీరు వెయ్యాలా వద్దనే డిసిషన్ అయింది. మీరు అడ్వాన్స్ ఇస్తారా ఇవ్వరా, మీరు షేర్ కరెక్ట్గా ఇస్తారా ఇవ్వరా, లేకపోతే మీరు ఇస్తారా, ఇదేనా రూల్ ఉందా? ఈ రూల్ పాస్ చేయాలని ఉందా? మీరు అందరికీ సినిమా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకపోతే అవ్వదని ఉందా? మరి చిన్న సినిమా వచ్చేటప్పుడు మీరు ఎందుకు వేయండి? చిన్న సినిమా వచ్చేటప్పుడు మీరు అదే ఆర్డర్ ప్రకారం వేయండి. మీరు పెద్ద సినిమా వస్తుంది, చిన్న సినిమాలు వస్తున్నాయి, ఆర్డర్ ప్రకారం వేయండి. ఒకరికి చిన్న సినిమా, ఒకరికి పెద్ద సినిమా వేయండి, ఆర్డర్ ప్రకారం పాస్ చేద్దామా? మరి అలాగా చిన్న సినిమాలు వస్తే పెద్ద సినిమా వస్తే చిన్న సినిమాలు తీసేస్తారు. చిన్న సినిమా వస్తే రెంట్ ఇస్తావా అని అడుగుతారు, ఎంత కొంత డబ్బు కడతావా అని అడుగుతారు. మరి ఇది మీ తప్పు కాదా? చిన్నవాడిని వచ్చి బతకనివ్వరు,
పెద్ద సినిమా వచ్చేటప్పుడు పర్సంటేజ్ కావాలి. అంటే ఎగ్జిక్యూటివ్లు కూడా మీరు ఆలోచించుకోవాలి. అంతే ఇక్కడ నిర్మాత చిన్నవాడైనా పెద్దవాడైనా అందరూ ఒక నిర్మాతే, అలాగే డిస్ట్రిబ్యూటరే. అలాగే మీరు కూడా మీ బాధను అర్థం చేసుకుంటాం, మీ కష్టాన్ని అర్థం చేసుకుంటాం. మీ బాధను మీరు రెంట్ హైప్ అడగండి. మీరు కానీ ఈ విధంగా మీరు వచ్చి ఆలోచిస్తాడని మేము జీవో వచ్చిన రేట్లు పెంచాం, ఇస్ నాట్ కరెక్ట్. మీరు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ కాదు. అక్కడ కూర్చున్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. చంద్రబాబు శ్రీనివాసరావుకి ఏం పని అండి? ఆయన ఎగ్జిక్యూటరా? చంద్రబాబు శ్రీనివాసరావు గారికి ఏం పని? ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకలా మాట్లాడతాడు, అక్కడికి వచ్చి ఒకలా మాట్లాడతాడు. ఆయన పెద్ద మనిషి అవుతాడా? వన్ సైడే ఉండాలా, వారు వన్ సైడే. ఎటు ఉండాలో అటు ఉండాలా. నేను ఎటు లేను. నేను ఎగ్జిక్యూటర్ని, డిస్ట్రిబ్యూటర్ని, ప్రొడ్యూసర్ని. ముగ్గురు బాధలు, ముగ్గురు కష్టాలు నాకు తెలుసు కనుక నేను ముగ్గురు కోసం మాట్లాడుతున్నా. నేను వన్ సైడ్ లేను.